పోనీ ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటే అక్కడ వాళ్ళు రారు కదా. ఇక్కడ పని చేసేవాడికి ఏమో ఒకరోజు కూలి చేస్తే 1000 రూపాయలు 1200 ఇవ్వాలి, అక్కడ వాడు 700 800 చేస్తున్నాడు. మరి ఎవరికి లాభం వస్తుంది కాబట్టి వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నారు కదా. ఈ మూలమైనటువంటి అంశాలని మాట్లాడకుండా ఈ మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి ఒకే సిద్ధాంతాన్ని ఎత్తుకొని హిందూ సమాజంలో చీలికలు తెస్తున్నారు. మీకు దమ్ముంటే ఈ మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి హిందువులు ఎవడైతే ఉంటే రోహింగ్యా గోబ్యాక్ అనండి. స్వర్ణకారుల ఉద్యమాల్ని, స్వర్ణకారులకు సంబంధించినటువంటి మొత్తం వృత్తుల్ని కబ్జా చేసినటువంటి ముస్లిమ్స్ను గోబ్యాక్ అనండి. పండ్ల దుకాణాలు, పూల దుకాణాలు, కటిక దుకాణాలు, పండ్లు పూలు అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, కటిక దుకాణాలు, కటిక వృత్తికి సంబంధించిన వాళ్ళు హిందువులు జట్కా మాంసం అమ్మేటటువంటి వాళ్ళందరిది కబ్జా చేసి ఇప్పుడు హలాల్ మాంసం అమ్ముతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలంగాణలో హిందువు హలాల్ మాంసం తిని బతకాల్సినటువంటి పరిస్థితి. దాని మీద ఉద్యమం చేయకుండా మార్వాడీల మీద పడి ఏడ్చేటటువంటి ఈ విష సంస్కృతి మన ఇంటికి ఎవడైనా వస్తే వాడిని